నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరం కావచ్చింది. సంవత్సరం కావచ్చింది. యూట్యూబ్ పెట్టి మీ అమ్మ సంవత్సరం అయింది రాయాలకి. అవును, 2024లో జనవరి 1 రోజు స్టార్ట్ చేసినాను. సంవత్సరం అయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో చూసే వాళ్ళందరికీ అడ్వాన్స్గా 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ మమ్మీ. హాయ్. చెన్నదీప్తి అనే వారు కామెంట్ పెట్టారు, హాయ్ ఆంటీ చిల్లీ చికెన్ చేయండి ఆంటీ ప్లీజ్ అండి. అవును, అందుకే చికెన్ తెచ్చిన, బోన్లెస్ చికెన్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట చిల్లీ చికెన్. 1 by 1 ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీరంతా బాగుండరా? మేము కూడా మంచిగా ఉంటాం. ఈరోజు నేను చేయబోయే వంట చిల్లీ చికెన్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియో చూస్తుంటే ఫస్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చిల్లీ చికెన్ చేసుకోవడానికి 1/2 kg చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాన్ని క్లీన్గా కడుక్కోవాలి. ముక్కలు ఈ షేప్లో ఉండాలి, ఇట్ట కొట్టించుకొని రావాలి ముక్కలు, మీడియం సైజు. సరేనండి, ఇప్పుడు మంచిగా చికెన్ కడుక్కుందాం. క్లీన్గా 2-3 సార్లు కడుక్కుందాం. చికెన్ కడిగి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకుందామంటే పసుపు, కారం, మెత్తటుప్పు, నూనె, ఈ 4 కలుపుకుందాం. 1 స్పూను కారం కాదు ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు నూనె ఆయిల్ వేసి మంచిగా చేతితోటి చక్కగా కలుపుకుందాం. చూడండి, మంచిగా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ కలిపి పెట్టుకున్నాను చికెన్లో. దీనికి చిల్లీ చికెన్కి ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తాను చూడండి. గుడ్డు, క్యాప్సికమ్, చిల్లీ సాసు, సోయా సాసు, మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఇవన్నీ కావాలి. సరే అండి, ఫస్ట్ మనం గుడ్డు కొట్టేసుకుందాం. 1 గుడ్డు చాలు. ఒక గుడ్డు కొట్టేసి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు, క్యాప్సికము క్యూబ్ షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము చికెను కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా మ్యారినేషన్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం మైదా పిండి వేసుకుందాం కోటింగ్ కోసం. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. సరే అండి, ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు గోల్డ్ విన్నర్ ఆయిల్ డీప్ ఫ్రైకి. సార్ ఆయిల్ కాగిందండి మంచిగా. ఇప్పుడు మనము చక్కగా చికెను ఒక్కసారి ఇట్లా కలుపుకొని 1 పీసు తీసుకొని మంచిగా మైదా పిండి, ఇది మైదా పిండి ఇట్లా కోటింగ్ చేసుకొని ఇట్లా మంచిగా మైదా పట్టించుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం. ఇట్నే ముక్కలన్నీ వేసుకుందామండి. మంచిగా వేసుకుని ఫ్రై చేసుకుందాం.
ముందే కొద్దిగా తిప్పుకుందాం, మాడిపోతాను. మమ్మీ మంట కొద్దిగా తగ్గిద్దాం మమ్మీ. తగ్గించిన ఆల్రెడీ కొద్దిగా స్లోగా ఉడకాలి కదా. అవును, ఆయిల్ ఎక్కువగా ఆగింది, అట్లాగే ఉండాలి. వేసాను నేను కూడా. వేసేయి. ఇలా చికెన్ తీసుకొని పిండిలో ముంచి స్లోగా ఉడకాలండి. మా రిసార్ట్లో చేస్తారు మమ్మీ, బాగా ఎక్కువ చూసిన చాలా సార్లు. ఏంటి రిసార్ట్లో చిల్లీ చికెన్ బాగా చేస్తారు. ఓకే ఓకే, అవునా? అందుకే నీకు బాగా తెలుసు కదా. వేసి మొత్తం వేసి. ఇది సుమారుగా కొద్దిగా కేఎఫ్సీ చికెన్ లాగా వస్తుంది మమ్మీ. కోటింగ్ అయింది కదా, కేఎఫ్సీ చికెన్ లాగానే ఉంటుంది. అవును. వేసేయి. సో ఇలా చికెన్ మంచిగా మ్యారినేట్ అయిన చికెన్ని మైదా పిండిలో ముంచి బాగా కోటింగ్ అంటుకునేటట్టుగా చేసి దాన్ని బాగా మసులుతున్న నూనెలో కాకుండా కొద్దిగా లైట్గా వేడిగా ఉండే నూనెలో మంచిగా ఎంచుకోవాలి. ఎందుకు అప్పుడే చికెన్ ఉడికిద్ది అనమాట. లోపల కల్లా మంచిగా ఉడుకుద్ది. స్లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇవే కావాలా, నిదానంగా కావాలా. ఆగండి, చూడు మాకు తీసి చూడు, కేఎఫ్సీ చికెన్ ఉన్నట్టున్నాయి చూడు. భలే ఉండయి, సూపర్గా ఉండయి. ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగాల, 2-3 నిమిషాలు. మీడియం వీటి మీద బాగా ఉడకాలండి ముక్క, అప్పుడే మంచిగా లోపల కల్లా ఉడుకుద్ది. చూడండి మంచిగా ఉడికింది, సన్న ఫ్లేమ్ మీద చక్కగా ఉడికింది చికెన్. ఇప్పుడు తీసుకుందాం, సైడ్కి తీసుకుందాం, ఎందుకంటే ఇంకొక వాయి వేసుకోవాలి కదా, అందుకు. వేసేనా మమ్మీ? 1 మినిట్ ఇది తిని వేసేయలే, తీస్తూనే ఉంటా. వేసి 50 కూడా వేయ, ఒక్కటొక్కటి. అయిపోయింది మమ్మీ. అయిపోయింది, చాలు మనకి, ఎందుకంటే డైట్. నేను మమ్మీ ఎక్కువ చిల్లీ చికెన్ తినము, డాడీకి మమ్మీకి మాత్రమే, కాబట్టి అందుకే కొద్దిగా 1/2 కేజీ తెచ్చాం. లేదంటే 1 కేజీ 2 కేజీలు తెచ్చేసేదాన్ని. కొద్దిగా పట్టు ఉండం, కాడా పేడా తేల్చుకోవాలని. కానీ చికెన్ ఒక ముక్క తిని చెప్దాంలే మమ్మీ, ఏం కాదు. ఒక ముక్క తిని చెప్దాంలే, ఏం కాదు, మన ఇద్దరం తిందాంలే కొద్దిగా. అందరూ యూట్యూబ్ పెట్టుకొని ఆ యూట్యూబ్లో మంచిగా తిని యూజ్ చేసుకుంటుంటే నేను యూట్యూబ్ పెట్టుకొని డైట్ చేస్తుంటా. ఎందుకంటే ఆరోగ్యం కోసం. కొన్ని రోజులు ఒక 3 నెలలు చేసిన తర్వాత తింటాను. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి, యూట్యూబ్ చేస్తున్నాం కదా. ఇంకోటి మనం తినడానికి కాదు, వంటలు చేసి చూపించడానికి మెయిన్ అది. చూసే వాళ్ళు నెక్స్ట్ ఏ వెరైటీ కావాలో కామెంట్ పెట్టండి, నెక్స్ట్ మీ వంట కూడా చేస్తుంది మా మమ్మీ. ఈ వంట చిల్లీ చికెన్ వచ్చేసరికి చెన్న దీప్తి గారు చెప్పారని చేస్తున్నారు. సో నెక్స్ట్ మీరు చూసేటోళ్ళు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ పెట్టండి ఏ వంట చేయాలో. అవును, మీకు తెలిసిన వంట మాకు చెప్పండి, మేము ట్రై చేస్తాం, అది చేసి చూపిస్తాం. అవును. ఇంకా ఏంటంటే నాది కుకింగ్ ఛానల్, వంటలు చేసే ఛానల్ కానీ ఈటింగ్ ఛానల్ కాదు కదా. అది తర్వాత నెక్స్ట్ చూద్దాం దాన్ని. ముందు నేను తగ్గితే
తర్వాత ఈటింగ్ ఛానల్ చేస్తాను. రెండు చేస్తా. వంట చేసుకుంటూ తిని చేసి చెప్తాను మంచిగా తిని. ఓకే మమ్మీ. చూడండి మంచిగా సిమ్లో చక్కగా ఎగుతుంది. ఇది లాస్ట్ వాయి. మంచిగా ఉడికిందండి. ఆఫ్ చేసుకుందాం. చక్కగా ఉడికింది. ఇవన్నీ తీసేసుకుందాం. చూడండి మంచిగా ఉడికింది, చక్కగా ఫ్రై అయింది. ఈ వాయి కూడా తీసుకుందాం. చూడండి మంచిగా చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని చిల్లీ చికెన్ చేసుకుందాం. చిల్లీ చికెన్కి కళాయి పెట్టుకుంటున్నాను. ఏం చేస్తుంటా బాలా? చిల్లీ చికెన్ చేస్తుంటా బావా. ఓ చిల్లీ చికెనా? అబ్బో, చిల్లీ చికెన్ మన సబ్స్క్రైబర్లు అడిగారు, అందుకే చేస్తుంటా. ఇప్పుడు మనం ఏరే గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకుందాం, ఎందుకంటే చిల్లీ చికెన్ చేసుకోవడానికి. ఆయిల్ కాగిందండి మంచిగా. ఇప్పుడు మనము క్యాప్సికమ్ వేసుకుందాం. ఫస్ట్ రెండు క్యాప్సికమ్, ఉల్లిగడ్డ రెండు వేసుకుందాం. అవి మంచిగా కాగాలి. అవి అందుకని ఫస్ట్ టైం అవి వేసుకుందాం. ఏమి షడల్లో చేస్తుంటా చిల్లీ చికెన్? మన సబ్స్క్రైబర్లు అడిగారు మన సబ్స్క్రైబర్లు అడిగారు, అందుకే ఇగో అన్నీ కొత్త బాటిళ్ళన్నీ కొనుక్కొచ్చి. ఇదేమో చిల్లీ సాసు, ఇదేమో సోయా సాసు, ఇదేమో బ్లాక్ సాల్ట్, ఇదేమో కార్న్ పౌడర్, ఇగో ఇదేమో మసాలా, చిల్లీ సాస్ మసాలా, చిల్లీ చికెన్ మసాలా, ఇదేమో పెప్పర్ పౌడర్. అది అది మన పాతది టమాటా కెచప్. అది మన పాతది ఓల్డ్ది. కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు సన్నగా పీసులు చేసి పెట్టుకొని అది మంచిగా వేగిన తర్వాత వేసుకోవాలి. ఏంటి బావా? ఉడికిచ్చేది ఏముండదు? ఇంకా అది ఉడికి మంచి చక్కగా వేగుండయి. ఒక చిన్న పీసు తీసుకొని తిను. బా ఇంత మెత్తగా ఎంత బాగా కమ్మగా ఉంది. అట్లనే తినాలనిపిస్తుంది. అదే అవును, బాగుంది. ఎందుకు చెప్పినవురా తినమని? వద్దా? మీకే వద్దంటే కదా. ఓ చేసినాక తినమన్నావు. చేసి పెట్టిస్తా కదా, అప్పుడు తినాలి. మంచిగా వేగినాయండి, ఇట్నే వేగాలి. ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేసుకుందాం. కట్ చేసిన ఎల్లిపాయలు వేసి ఎక్కువ వేగబడలేదు అంతే. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే చికెన్ వేసేసుకుందాం. వెంటనే చక్కగా కోటింగ్ చేసి ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. బావా నువ్వు ఈ బాటిల్లో ఓపెన్ చేయి బావా. రెండు జాగ్రత్తగా చెయ్యి. అక్కడే పోయి చేసుకుంటా రాదా? చేస్తాను. ఇక్కడే చేస్తావా? సరే చెయ్యి. మరి రావు. ఇప్పుడు మనము పెప్పర్ పౌడర్ వేసుకుందాం. సరేనండి. ఇప్పుడు మనము సోయా సాస్ వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఇట్లా తిప్పుకుందాం. చిల్లీ సాస్ చిల్లీ సాస్ వేస్తున్నానండి.
కొంచెం చాలు. అది వేసిన సోయా సాస్ వేసిన, చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకుందాం, చాలు. పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇది టమాటా సాస్, ఇది కూడా వేసుకుందాం. మంచిగా కలిపెట్టుకుందాం. అన్నీ వేసినాం కదా, మంచిగా కలుపుకుందాం. ఇందులో మనము కాను టాప్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము చిక్కదనం కోసం వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని వేసేద్దాం. కొంచెం వేసుకుందాం, అంతా పట్టదు, కొంచెం వేసుకుందాం, చాలు. ఇప్పుడు మనం ఐలో పెట్టుకొని చక్కగా కలుపుకుందాం. ఇంకొంచెం పడుతుంది, ఇంకొంచెం కూడా వేసుకుందాం. సరేనండి, చిల్లీ చికెన్ రెడీ అయింది. చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇక మనం దించుకుందాం. స్టవ్ ఆఫ్. రెడీ. చూడండి ఎట్లా ఉందో. చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. బాగా ఎట్రా బావా. గమలాడిపోతుందని విన్నాం. అవునా మమ్మీ? గమ్మటి వస్తున్న స్మెల్ గొప్ప ఉంటుంది. ఇప్పుడు మనం కెచప్ వేసుకుందాం. చికెన్ రెడీ. సరేనండి, మా ఆయనకి ఇద్దాము. హాయ్ బావా. హాయ్. చిల్లీ చికెన్ రెడీ, తిను. నీకు అమ్మికి ఇద్దరికి అది. కానీ ఫస్ట్ నువ్వే తిని టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు. వీడియోకి మరి ఎన్ని మార్కులు ఇస్తావో చిల్లీ చికెన్కి, మమ్మీ చేసిన చిల్లీ చికెన్? మస్తుగా ఉంది బాగా. మస్తుగా ఉందా? ఎందుకు బాగుండదు? చాలా టేస్టీగా ఉంది. మస్తు టేస్ట్గా చేసిన. అద్దరిపడింది. ఆ ఏంచి పక్కన పెట్టి అక్కడ పొరపాటు తింటేనే ఎంతో రుచిగా ఉంది. ఇన్ని వేసి చేసింది ఎంత బాగుంటుంది. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నువ్వు నీ కూతురు ఇద్దరుదేనండి. నువ్వు కూడా కొద్దిగా తిను మమ్మీ, ఒక ముక్క తిని టేస్ట్ ఎట్లా చెప్పు. వద్దులే ఒకటి చాలు. చాలా బాగుంది. మస్తు మంచిగా ఉందా బావా? బాగుందా? మస్తు ఉంది. సరేనండి, బాగుంది. చిల్లీ చికెన్ మటుకు అడ్డిపోయేది. ఏ పీస్ తినాలని అర్థం కావట్లా. తిను, అన్ని ఫిషులు తినండి. నేను ఇంతకుముందు హోటల్లో కూడా తిన్నా, కానీ ఇంత టేస్టీగా లేదు. అవునా? చాలా మంచిగా కుదిరింది. బాగా చేసినావు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా చేసినావు. చేసినందుకు థ్యాంక్ యూనా? ఓకే బాబా, థ్యాంక్ యూ. నీకు కూడా చాలా మస్తుగా చేసినావు. హోటల్లో తీసుకొని చూపెట్టాలి వాళ్ళకి. అవునా? ఏమంటాడు చూడు, హోటల్లో పోయి చూపెట్టాలంటే ఇది ఇట్లా చేయండి అని. అయిపోద్ది. మొత్తం నాకే అయిపోద్ది గ్యారంటీగా. నువ్వు ఇంత బాగా తింటామని చెప్పంటే ఒక కేజీ తెచ్చుకో. అవును, తిండ్రేమలే సరిపోద్దులే అనుకోండి మేము తెస్తే.
అది యాక్చువల్లీ నీ చేతి వంట కారణం బాగా చేసినావు. నెక్స్ట్ టైం నేను తినేటప్పుడు మనం తినేటప్పుడు నవ్వినా మరింత చిల్లీ తెచ్చుకున్నాం. చికెన్ అంటే అది ఎట్లా ఉంటుందో అనుకోండి, ఎంత టేస్టీగా ఎట్లా ఉంటుంది అనుకోలేదు. ఇవాళ బాగా మెచ్చుకున్నాం. ఇంకోసారి చిన్నది తనకి టేస్ట్ చూడాలి. సూపర్ మమ్మీ, నీకు ఒకటి బాల చిల్లీ చికెన్ సూపర్. సూపర్ అని నేను చెప్తుండే కదా. చాలా బాగుంది. మా ఆయన చూడండి ఎట్ట తింటున్నాడో. బాగా నచ్చింది. బాగా సరేనండి, నేను చేసిన చిల్లీ చికెన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగారు కానీ నేను చేసినానండి. ఇంకా ఈ సంవత్సరానికి ఇది మాది లాస్ట్ వీడియో. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. సరేనండి, నెక్స్ట్ వంట ఏం చేయాలనో కామెంట్ పెట్టండి, చేస్తాను. సరేనండి, టాటా, బాయ్ బాయ్. చిల్లీ చికెన్ ఈ రకంగా చేసుకోండి, అద్దరిపోయి ఉంది. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, చేసుకుంటాం. చాలా సూపర్గా ఉంది. వీడియో చూసే వాళ్ళందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.